ఆధునిక ప్రపంచంలోకి వచ్చిన ప్రజలు మూఢనమ్మకాల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ప్రస్తుత యుగంలో టెక్నాలజీ ఎంత అందుబాటులో ఉన్నప్పటికీ మనలో చాలామంది మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. వారి చేతిలో మోసపోయిన తర్వాత వచ్చి లబోదిబోమంటూ ఏడుస్తుంటారు. తాజాగా వరంగల్లోనూ అక్కా తమ్ముడిది ఇదే పరిస్థితి. ఇంటికి దోష నివారణ పేరు చెప్పగానే 55 లక్షలు సమర్పించేసుకున్నారు అమాయకులు. మంచిని పెంచిన నమ్మకాలు, మోసాన్ని పెంచిన మూఢనమ్మకాలు. ప్రపంచ దేశాలు సైన్స్ను నమ్ముకుని సాంకేతిక రంగంలో రాణిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు వెళుతూ ఉంటే మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణించబడుతోంది. దీనికి కారణం మూఢనమ్మకాలు. కాలగర్భంలో ఎన్నో మూఢనమ్మకాలు మునిగిపోయినప్పటికీ ఇంకా కొందరు వాటిని సమర్థిస్తూనే ఉన్నారు. మోసపోయేవాళ్లు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్లు పుడుతూనే ఉంటారు. దోషాలు, జాతకాలు అంటూ ప్రజల మానసిక పరిస్థితిని అంచనా వేసి దోచుకుంటారు. ఇలా వరంగల్లో ఓ ముఠా ఏకంగా 55 లక్షల రూపాయలు కొట్టేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సత్యనారాయణపురానికి చెందిన భట్టు నాగదేవి మరో 4 వ్యక్తులతో కలిసి ముఠాగా ఏర్పడి దోష నివారణ పూజలు చేస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టించడం అలవాటుగా చేసుకున్నారు. ఈ క్రమంలో గత జూన్ 1న జనగామ జిల్లా కేంద్రంలోని వెంకన్నకుంటకు చెందిన సిరివెన్నెలకు నాగదేవి పరిచయమైంది. ఆ సమయంలో కుటుంబంలో కలతలు, మంచి జరగడం లేదంటూ నాగదేవికి చెప్పుకొచ్చింది. వెదకబోయిన తీగ కాలికి తగిలిందనుకున్న నాగదేవి పక్కాగా స్కెచ్ వేసింది. ఇంట్లో దోషం వల్లే కుటుంబంలో సమస్యలు వచ్చాయంటూ సిరివెన్నెలను నమ్మించింది. కుటుంబం బాగుండాలంటే ఇంట్లో దోష నివారణ పూజ చేయాలంటూ మాయమాటలు చెప్పింది. ఈ విషయాన్ని సిరివెన్నెల మేడ్చల్లోని తన తమ్ముడు నిఖిల్కు వివరించింది. అనంతరం జనగామలో నాగదేవి ఇంట్లో ఓసారి, మేడ్చల్లోని నిఖిల్ ఇంట్లో ఓసారి నాగదేవి పూజలు చేసింది. ఈ క్రమంలో వారి నుంచి 55 లక్షల రూపాయల వరకు వసూలు చేసింది. ఇందులో 13 లక్షలు లిక్విడ్ క్యాష్ రూపంలో, మిగిలినవి ఆన్లైన్ పేమెంట్ల ద్వారా తీసుకుంది. అయితే పూజలు చేసి 5 నెలలు గడుస్తున్నా కుటుంబ పరిస్థితులు చక్కబడకపోవడంతో సిరివెన్నెల, నిఖిల్లు నాగదేవిని నిలదీశారు. ఆమె నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్కు వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఎర్టిగా కారులో వెళ్తున్న 5 ముఠా సభ్యులు కనిపించారు. అనుమానం వచ్చి వారిని విచారించడంతో వారు నేరం ఒప్పుకున్నారు. వారి నుంచి 30 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు, 10 లక్షల రూపాయల విలువైన 2 ల్యాండ్ పేపర్స్ను స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేశారు. ప్రజలు ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి మోసపోకూడదని, ఎవరైనా మీ వద్దకు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ కోరారు. దోష నివారణ పూజలు చేస్తానని చెప్పేసి వాళ్లకు ఆ మూఢనమ్మకం కలిగించి వాళ్ళ దగ్గర సుమారు దఫాలుగా 55 లక్షలు చీటింగ్ చేయడం జరిగింది. ఈ విషయంలో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఇక ఆమె ఎవరి దగ్గర అయితే విక్టిమ్ బాధితురాలు ఎవరి దగ్గర అయితే మోసపోయిందో ఆమెను గుర్తించడం జరిగింది. ఈరోజు మన జనగామ పట్టణంలో వెహికల్ చెక్ చేస్తుంటే సిఐ దామోదరి ఆధ్వర్యంలో ఈరోజు మనకు వాళ్ళు పట్టబడడం జరిగింది. వాళ్ళ దగ్గర సుమారు 30 తులాల బంగారం, 21,60,000 వస్తువులు, అదేవిధంగా 20 తులాల వెండి, ఒక చిట్టి 4 తులాల 6 గ్రాముల బంగారం ముత్తూట్ ఫ్యాన్లో పెట్టినట్టుగా, అదేవిధంగా 2 డాక్యుమెంట్స్, తర్వాత ఒక ఎక్స్ట్రా కార్ కూడా సీజ్ చేయడం జరిగింది. నమ్మకాలు మంచిని పెంచితే మూఢనమ్మకాలు మోసాన్ని పెంచుతాయి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మూఢనమ్మకాల జోలికి వెళ్లి కుటుంబాలను రోడ్డున పడేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.